ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్స్చేంజ్ అధికారులు మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఎక్స్చేంజ్ సీఏ సంపత్ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంభాల్పూర్ నుండి నాందేడ్కు వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ లో ఎండు గంజాయి తరలిస్తున్నట్టుగా సమాచారంతో కామారెడ్డి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎక్స్చేంజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు తెరిచి చూడగా 12 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 6 లక్షల ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నాకు ఈరోజు నాగవల్లి ఎక్స్ప్రెస్లో ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం లభించింది. దీంతో మేము ఎస్పీఎఫ్ వాళ్ళతోటి ఆర్పీఎఫ్ వాళ్ళతోటి మేము సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ యొక్క 12 కేజీల గంజాయిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయమై ఈ యొక్క కామారెడ్డి ప్రజలకు నేను విన్నవించే విధంగా గంజాయి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నచో మాకు చెప్పవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దీని యొక్క స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాం.